రఘుపతి రాఘవ రాజారాం. నేను పాడండి. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ఇప్పుడు నేను వదిలేస్తే మీరు పచ్చి బూతు మాట మాట్లాడతారు. ఆ పచ్చి బూతు, ఆ మూడో లైన్ మీరు పాడాలనుకున్నది పచ్చి బూతు. అది అబద్ధం, అది నిజం కాదు. ఒరిజినల్ సాంగ్ నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు అనుకునే మూడో లైన్ నిజమే అయితే ఈ పాట మసీదులో పాడించు. ఈశ్వర్ అల్లా తేరేనాం అనే మాట ఎవడు ఒప్పుకుంటాడు? ఈశ్వర్ నమ్మినోడు ఒప్పుకుంటాడు. అల్లా నమ్మినోడు ఒప్పుకుంటాడా? బోత్ ఆర్ నాట్ సేమ్, ఆల్ ఆర్ నాట్ సేమ్. ఆల్ ఆర్ సేమ్ అయితే పాకిస్తాన్ ఎందుకు పుడుతుందిరా సెక్యులర్ కుక్క? బంగ్లాదేశ్ ఎందుకు పుడుతుంది? బంగ్లాదేశ్లో ఆ దీపూదాస్తో పాటు ఇంకో కొంతమందిని ఎందుకు కాల్చేస్తారు? అన్ని మతాల సమానం అనేవాడు ఇంటి దొంగ, వాడు లంగా, వాడే దేశాన్ని బెంగా వాడిని తీసుకెళ్ళి మూసీలో తెలుసా మీకు? ఇంకా నేను చెప్పను. అందుకని ఖచ్చితంగా నిజం చెప్పండి, ఊరికే నటించకండి. ఎన్టీఆర్ జిల్లాలో కాబట్టి ఎన్టీఆర్లా నటిస్తాను అనకండి, నిజం చెప్పండి. ఇది హిందుస్థాన్, ఇక్కడ పుట్టిన ప్రతివాడు హిందువే. వాడికి వాడు ముస్లిం అని చెప్పుకున్నా, వాడికి వాడు క్రిస్టియన్ అని చెప్పుకున్నా, వాడి మూలం ఇదే. వాడు లూర్దు అని చెప్పుకున్నా, వాడి మూలం పార్దు నుంచే వచ్చింది. ఆ మూలం మరిచిపోయిన వాళ్ళకి గేలం వేసి ఒక మేళం తయారు చేయడానికి వాళ్ళు కష్టపడుతున్నారు, ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి. అలా మొక్కలు కాకుండా ఈ దేశాన్ని అఖండంగా ఉంచడం కోసం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వేల లక్షల మంది కార్యకర్తలు, ప్రచారకులని వాళ్ళ జీవితాలను త్యాగం చేసి నిలబెడుతూ ఉంది. ఇంతవరకు మనం హిందువులుగా ఉన్నామంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘే కారణం. కాబట్టి ప్రతి హిందువు ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావాలి. నేను స్వయం సేవకుడని గర్వంగా చెప్పుకోవాలి. ఈ ప్రపంచంలో ఈ దేశానికి గౌరవం తెచ్చి ఇప్పుడు ఏ దేశం వెళ్ళినా సరే మనకి రెడ్ కార్పెట్ పరుస్తున్నటువంటి స్థితికి ఈ దేశం వెళ్ళిందంటే కారణం ఒక స్వయం సేవక్. కాబట్టి గర్వంగా చెప్పండి, నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకుని చెప్పి. అది తెలియాలి. అలా చెప్పాలంటే సంఘం యొక్క గొప్పతనం తెలియాలి. 1925 విజయదశమి నాడు డాక్టర్ పరమ పూజ హెగ్డే వారి ఈ సంస్థ ప్రారంభిస్తే వారు 15 ఏళ్ల పాటు మాత్రమే ఈ సంస్థ నడిపి తన రక్తాన్ని నీరుగా చేసి యాచ దేహి యాచ డోలా, అమ్మా భరతమాత, నేను నీ యొక్క వైభవాన్ని కన్నులతో చూస్తాను, ఈ శరీరంతో చూస్తాను. పరం వైభవం నేతుమే తత్స్వరాష్ట్రం యం సాధయంతే అంటూ నా శరీరం పడిపోయినా నీ యొక్క వైభవాన్ని నేను చూస్తాను, నా శరీరం పడిపోయే లోపల అని ప్రతిజ్ఞ చేశారు. కానీ అది అంత చిన్న విషయం కాదు. 15 ఏళ్ళలో వారు చేయగలిగించేశారు. తర్వాత 33 ఏళ్ల పాటు పరమ పూజనీయ మాధవ సదాశివ గోల్వాలకర్జీ అని పిలువబడే గురూజీ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత దేవరస్జీ, ఆ తర్వాత ఇప్పుడు ఉండేటువంటి మన మోహన్జీ భాగవత్జీ, మధ్యలో రజ్జుభయ్య, శేషాద్రిజీ, ఎందరో త్యాగం చేస్తే మనం ఆగం కాకుండా ఇంకా ఆగి ఉన్నాం. కాబట్టి బాధ్యత తీసుకోండి. నేనేం చేయగలను అని ప్రశ్నించండి. అంతేగాని నాకు ఈ కండం ఇవ్వలేదు, నాకు వెళ్ళేటప్పుడు శాలువా కప్పలేదు, నాకు దండలై లేదు, ఇది కాదు సంఘ లక్ష్యం. ఈ దేశం అఖండంగా ఉండాలంటే మనం ఐక్యంగా ఉండాలా వద్దా? అబ్బే వాళ్ళకి మాకు పడదండి, వాళ్ళ ఊరు వేరు మా ఊరు వేరు, ఈ కబుర్లు చెప్పకూడదు. వాడు హిందువు అయితే నువ్వు స్పందించాలి, వాడు హిందువు అయితే వాడికి మద్దతు అందించాలి. అప్పుడే హిందుత్వం నిలబడుతుంది. రోజు వేల లక్షల ఆవులు కొయ్యబడుతుంటే మనం బతికున్నట్ట చచ్చినట్ల. రోజు దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మనం బతికున్నట్ట చచ్చినట్ల. మన ధర్మం పైన నోటుకొచ్చినట్లు మతం మారిన దరిద్రులు వాగుతూ ఉంటే మనం బతికున్నట్ట చచ్చినట్ల. మారాల్సింది మన వాళ్ళ
మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? ప్రయత్నిద్దామా వద్దా? కనీసం పరిశీలన చేద్దామా వద్దా? చెయ్యాలా వద్దా? చెయ్యకపోతే మన దేవాలయాలన్నీ నేలమట్టం అయిపోతాయి. మన దేవాలయాల్లో సొమ్మంతా ఇప్పటికి 1000 ఏళ్ల క్రితం నుంచి ఎత్తుకెళ్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రూపంలో ఎత్తుకెళ్తున్నారు. మనలో ఎవరైతే దేశం బాగుండాలని కోరుకుంటారో వాళ్ళందరూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘకి మీ పిల్లల్ని పంపండి. మీరు రండి. సంఘం ఎందుకు పుట్టింది, మనం ఎందుకు పుట్టాం, ఈ దేశం గొప్పతనం ఏంటి తెలుసుకునే ప్రయత్నం వినడం ద్వారా, చదవడం ద్వారా చేయండి. అంతేగాని పేపర్ ఇస్తే పొట్లం కట్టుకుని పులిహార పట్టుకెళ్ళడానికి కాదు. దేశం కోసం చదవండి, దేశం కోసం నడవండి, దేశం కోసం మాట్లాడండి, ధర్మం కోసం కొంత సమయాన్ని, మీ శక్తిని త్యాగం చేయండి. ఒరిజినల్ సాంగ్ పాడేసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం.